కాకిలపై వేటు దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ఉపయోగించిన పోలీసులు చోరీ కేసులో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి కొట్టిన వైనం. డిఐతో పాటు మరో 5 కానిస్టేబుల్ సస్పెండ్, డ్యూటీలో ఉన్న వారందరిపై చర్యలు. అంటే పోలీసులకు ఒక న్యాయము, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా? అంటే పోలీసులు తప్పు చేస్తేనేమో వాళ్ళకి సెక్షన్లు వేరేలా ఉన్నాయా, లేకపోతే సామాన్య ప్రజలకి సెక్షన్స్ వేరేలాగా ఉన్నాయా? అసలు ప్రజలారా ఒక్కసారి ఆలోచించుకోవాలి. గత ప్రభుత్వం ఏ విధంగా అంటే ఇగో మా కేటీఆర్ అన్న, మా కేసీఆర్ ఇద్దరు ఒకటే దగ్గర ఉన్నారు చూడండి, 2 ముఖాలు ఒకసారి. గత ప్రభుత్వము ఫ్రెండ్లీ పోలీస్ అని లాకప్ డెత్తులు ఎన్నో చేసినారు. అనవసరంగా తీసుకుపోయి కొట్టిన దాఖలాలు మనం ఎన్నో చూసినాం. నిరుపేద ప్రజలని ఏదైనా కేసులు ఉంటే అదే అగ్రవర్ణాల కుల వాళ్ళని తీసుకుపోయి కొట్టమంటే వాళ్ళకి వణుకుడు పుడుతుంటుంది, ఏడ ట్రాన్స్ఫర్ అవుతామో, ఏడ సస్పెండ్ అవుతామని. సామాన్య ప్రజలు నిరుపేదలను తీసుకొని పోయి, ఒక దళిత మహిళను తీసుకొని పోయి థర్డ్ డిగ్రీ ఉపయోగించిన అంటే మీకు ఏ పాటు తెలియదు పోలీసు? ఒక్కసారి అర్థం చేసుకోవాలి ప్రజలారా. అదే థర్డ్ డిగ్రీ మీ మీద యూజ్ చేస్తే ఎట్లుంటుంది? పోలీసులు మీరు ఏమున్నా కానీ క్లూస్ టీమ్తో కానీ ఇన్వెస్టిగేషన్తో కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే అర్హత మీకు ఎవరు ఇచ్చినారు? మీరు క్లూస్ టీమ్తో కానీ వాళ్ళని పట్టుకొని కోర్టుకు అప్పచెప్పాలి, కానీ కొట్టే అర్హత ఎవరు ఇచ్చినారు మీకు? అదే సామాన్య ప్రజలు మిమ్మల్ని కొడితే ఎట్లుంటుంది? వాల్యూస్ కోల్పోరా? ఇటువంటి పోలీసుల వల్ల పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుంది. ఒకసారి మా లాయర్ గారితో మాట్లాడదాం. సో ఇట్లా దళిత మహిళపై యూజ్ చేయడం ఎంతవరకు కరెక్టు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, థర్డ్ డిగ్రీ ఉపయోగించడం అసలు ఎంతవరకు కరెక్ట్, ఒకసారి లాయర్ మార్కండేయ గారితో మాట్లాడడం. స్పీకర్ పెడుతున్నాను. హలో సార్ మార్కండేయ సార్, లాయర్ గారు సార్ ఇప్పుడు మీరు లైవ్లో ఉన్నారు సార్. ఏం లేదు, ఈరోజు మనకి కొంచెం న్యూస్లో కాకీలపై వేటు దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ఉపయోగించిన పోలీసులు చోరీ కేసులో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి కొట్టిన వైనం. డిఐతో పాటు మరో 5 కానిస్టేబుల్ సస్పెండ్, డ్యూటీలో ఉన్న వారందరిపై చర్యలు. సో ఇది ఏంటి సార్? దళిత మహిళపై థర్డ్ డిగ్రీ యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మిమ్మల్ని అడుగుదాం. పబ్లిక్కి మీరు ఏం మెసేజ్ ఇవ్వబోతుంది పోలీసుల గురించి? చాలా దుర్మార్గమైనటువంటి అంశం సార్ ఇది. ఇది మనం 23వ శతాబ్దంలో ఉన్నప్పటికీ కూడా ఇటువంటి కులాధికార దాడులు జరగడం అనేది చాలా శోచనీయం. ఒక గౌరవప్రదమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఈ రకంగా ప్రవర్తించడం అనేది చాలా అమానవీయమైనటువంటి చర్య. వారందరి మీద కూడా చర్యలు తీసుకోవడం అనేది చాలా శుభపరిణామం. ఇది అందరికీ కూడా ఒక లెక్కల్లా ఉండాలండి. అంటే ఈ రోజు మనమంతా కూడా మానవతావాదులుగా ఉండాలి. కులాలు ఏమైనప్పటికీ కూడా మనం మానవతా దృక్పథంతో ఉండాలి. కానీ ఒక ప్రభుత్వ అధికారిగా ఉంటూ, ఒక బాధ్యత గల పోలీసులుగా ఉంటూ ఈ రకంగా ప్రవర్తించడం అనేది సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు సార్? ఖచ్చితంగా సార్. వీళ్ళు అసలు ఇప్పుడు సెక్షన్స్, రూల్స్ ఓన్లీ సామాన్య ప్రజలకే వర్తిస్తాయా? పోలీసులకి ఏమైనా సపరేట్ సెక్షన్స్ ఉన్నాయా సార్? ఎందుకంటే ఒక దళితుల మీద దేశానికి ప్రెసిడెంట్ అయినా సామాన్య పరుడైనా అందరికీ సగమైన ఒకటే. వాళ్ళందరికీ కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం వాళ్ళందరినీ కూడా శిక్ష ఆపలే. వాళ్ళందరూ కూడా వాళ్ళందరి ముందు కేసు బుక్ చేసి వాళ్ళందరి మీద కూడా శిక్షించేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు డిపార్ట్మెంట్ యాక్ట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళని ప్రస్తుతం విధి నుంచి సస్పెండ్ చేశారు. ఇలా కాకుండా ఎవరైతే ఇవన్నీ ఉంటాయో సంస్థలంతా కూడా వారి మీద కేసు పెట్టే విధంగా ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొని రావాలి. ఒక మెసేజ్ అనేది పబ్లిక్ లో పెడుతుందండి. గత ప్రభుత్వం పాలనలో, టీఆర్ఎస్ పాలన కూడా మన కేసీఆర్ గారు చెప్పినారు ఇది ఫ్రెండ్లీ పోలీస్ అని. సో గతంలో కూడా లాకప్ డెత్తులు జరిగినాయి, దళితులను తీసుకెళ్ళి కొట్టడం, వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది సార్. సో మరలా సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. సో పరిస్థితులు ఎట్లుండబోతున్నాయి? ఈ నిరుపేద ప్రజల మీదనే, ఒక కులాల వర్ణాల మీద తీసుకెళ్ళి ఇట్లా థర్డ్ డిగ్రీ యూజ్ చేయమంటే వాళ్ళు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారో, ఎక్కడ సస్పెండ్ చేస్తారో అని చెప్పేసి భయపడతారు. అదే ఒక దళిత కులాలు, అనగారిన కులాల మీద ఇట్లా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఈ పరిస్థితులందరూ ముఖ్యంగా మీడియా చాలా కీలకంగా వ్యవహరించాల్సినటువంటి సందర్భం. మీరంతా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఇటువంటి అమానవీయ చర్యల్ని చూపిస్తూ ప్రజలకు మెసేజ్ అనేది పంపించాలండి. మీరు ఎంత బలంగా ఉన్నట్లయితేనే ఇటువంటి వ్యవహారం సఫలంగా పడతాయి. వాళ్ళందరికీ కూడా మీడియా అంటే భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా ప్రజల్ని ఎన్లైట్ చేసేటువంటి కార్యక్రమాలు చేయండి. ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా విడిమిడిగా తప్పుతూ ఉంటాయి. ముఖ్య భూమిక పోషించాల్సింది.
వీళ్ళు మనుషులా రాక్షసులా సార్? ఇప్పుడు దేవుడు అని చెప్పేసి దండం పెట్టి ఏమైనా ఇబ్బందులు ఉంటే పబ్లిక్కి సర్వీస్ చేయాల్సింది, పబ్లిక్ వీళ్ళకి జీతాలు ఇస్తారు సార్. పబ్లిక్ ట్యాక్సులు కడితేనే పోలీసులకు జీతాలు వస్తుంటాయి. అటువంటి పోలీసులు ఇట్లా నిరుపేదల మీద ఇట్లా యాక్షన్ చూపించి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే వీళ్ళు మనుషులా రాక్షసులా సార్? ఏంటి అసలు? తప్పకుండా చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాల్సిందే, వారి మీద ఎఫ్ఐఆర్ కట్టాల్సిందే, వాళ్ళు లీగల్ ప్రొసీజర్ ని ఫేస్ చేయవలసిందే. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనమే కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసేలా ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఖచ్చితంగా సార్, ఇప్పుడు ఏదైనా ఉంటే వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకుండా సెక్షన్స్ ప్రకారం శిక్షించాలి. కానీ వీళ్ళు ఆ బాధ్యత లేకుండా ఒక పోలీస్ వ్యవస్థ మీద పబ్లిక్కి నమ్మకం పోయేటటువంటి పరిస్థితి, ఇలాంటి వాళ్ళ వల్ల కొంతమంది వల్ల పోలీస్ టోటల్ వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సార్. పోలీసుల్లో కూడా 10%, 15% మాత్రమే క్రూరంగా ప్రవర్తించే అధికారులు ఉన్నారు. సత్యం మాత్రం కూడా బాగానే ఉన్నారు. కానీ వీళ్ళ వల్ల ఎంటైర్ పోలీస్ వ్యవస్థని మనం నిందించాల్సిన పరిస్థితి వచ్చింది. డ్యూటీలో ఉన్న వారిపై చర్యలు ఓన్లీ చర్యలు నామమాత్రంగా జరుగుతాయి సార్. ఇప్పుడు కోర్టులు ఉన్నాయి, మీలాంటి పెద్దవారు లాయర్లు ఎన్నో కేసులు డీల్ చేస్తుంటారు. సో వాళ్ళు పిఎస్లోనే ఇట్లా కొట్టి చేస్తే ఇక కోర్టులు, లాయర్లు, జడ్జిలు వీళ్ళందరూ ఎందుకంటారు సార్? న్యాయ వ్యవస్థలో కొంచెం ఆరోగ్యం జరిగినా కానీ న్యాయం మాత్రం జరుగుతుంది. ఇప్పుడు ఈ పోలీసు ఏదైతే ఉన్నారో ఇది కేవలం 32 పీరియడ్ ఆగుతుంది. కేవలం డిపార్ట్మెంట్ లో సస్పెండ్ చేశారు, ఒక 4 నెలల తర్వాత తిరిగి మళ్ళీ కంటిన్యూ అవుతారని కాదండి. అట్లా కాదు, వాళ్ళు ఇప్పుడు సస్పెండ్ చేశారు, సంతోషం. అలా కాకుండా లీగల్ గా కూడా మన మీద బుద్ధి కావాల్సిన అవసరం ఉంది. అది మనం అంతా కూడా డిమాండ్ చేయాలి. ఇప్పుడు దొంగతనం చేసింది, ఇంటి ముందు బంగారం తీసుకెళ్ళింది అని చెప్పేసి ఒక అనుమానాలు ఉన్నప్పుడు క్లూస్ టీమ్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ చేసి వాళ్ళని కోర్టుకు అప్పచెప్తే కదా సార్. వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి థర్డ్ డిగ్రీ ఒక మహిళ మీద సార్ ఒక సార్ సార్ మీ ద్వారా పట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం మాత్రమే వారి బాధ్యత, వారి యొక్క పని. సార్ ఇట్లా ఇప్పుడు మనకి ఒక మహిళ ధైర్యం చేసి మరి పై అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్పడంతో ఈ విధంగా యాక్షన్ తీసుకున్నారు సార్. మీ ద్వారా మా V7 ఛానల్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది ఇట్లా పోలీసుల చేతిలో దెబ్బలు తిని అన్యాయంగా అవుతున్నారు సార్. సో మీ ద్వారా మీరు పబ్లిక్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? పోలీసులు అంటే వాళ్ళకు కూడా చట్టాలు వర్తిస్తాయి కాబట్టి మీరు పబ్లిక్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? ఎంతోమంది ఇట్లా బాధితులు ఉన్నారు సార్. సో మీ ద్వారా మా ఛానల్ ద్వారా మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజలందరికీ? పోలీసులు పని చేసేది మన కొరకే, మనం ట్యాక్సులు కడితేనే వారికి జీతాలు అనేవి వస్తా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మన కోసం పని చేసేటువంటి వ్యక్తులే తప్ప మనకి బాసులు కాదు. ఎవరైనా పోలీసులు అమానవీయంగా ప్రవర్తించినా, మనల్ని సూచించినా, మన మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేసినా మనం గుర్తించి ప్రశ్నించాలి. మనకు బలమైన వ్యవస్థలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ కానివ్వండి, హ్యూమన్ రైట్స్ వ్యవస్థ కానివ్వండి, పై అధికారులు కానివ్వండి, ఇలా వేరియస్ ఫోరమ్స్ ఉన్నాయి. ఎక్కడైనా పోలీసులు పరిధికి మించి ప్రవర్తించినట్లయితే వాటిని శిక్షించేటువంటి వ్యవస్థలు మనకి బలమైన వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి ఎవరూ పోలీసులకు భయపడవద్దు. మీకు ఏమైనా ఇబ్బంది జరిగినా ఒక అడ్వకేట్ ని కన్సల్ట్ చేయండి. మీకు ఏ రకంగా వెళ్ళాలో మీకు సరైన రీతిలో మీకు సలహాలు సూచనలు ఇస్తారు, మీకు న్యాయం చేసి పెడతారు. సార్ సో చూస్తున్నారా ప్రజలారా, మనకు లాయర్లు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, అండగా ఉన్నాయి, జడ్జిలు ఉంటారు, న్యాయ అన్యాయాలు నిర్ణయించేది వాళ్ళు. సో ఇటువంటి దళితులని ఇప్పుడు ఈనాడు ధైర్యం చేసి ముందట్టుకొచ్చి హయ్యర్ ఆఫీషియల్స్ దగ్గరికి వెళ్ళడంతో ఈనాడు మరి ఆ మహిళకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. సో మనకు లాయర్ మార్కండేయ గారు కూడా పబ్లిక్ అందరికీ ఒక గైడ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరు భయపడొద్దు, వాళ్ళు రాక్షసులు కాదు, పైనుంచి ఏం రాలేదు. సో ఖచ్చితంగా ఈ యాక్ట్ అనేది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, న్యాయం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి ఎక్కడన్నా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడ ఏ రాష్ట్రాల్లో కానీ తప్పు జరిగితే ఖచ్చితంగా పోలీసులను అయినా సరే ప్రశ్నించండి. ప్రశ్నించే హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినారు. సో ఖచ్చితంగా ఎవరు భయపడేదే లేదని చెప్పేసి తెలియజేస్తున్నాము సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. సో ప్రజలారా, ఈ విధంగా మనం లాయర్ గారితో మాట్లాడడం జరిగింది. సో మనకి కింది కోర్టులో న్యాయం జరగకపోవచ్చు, మనకు హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి, ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. పోలీసులే మీదకే లూసిపడలేదు, మొగుల మీదకి ఏం లూసి రాలేదు. పబ్లిక్కి సర్వీస్ చేయడానికే పోలీసులు ఉన్నారు.
మన జీతాలతోని పోలీసులకు మనం డబ్బులు ఇస్తున్నాము, తప్పు జరిగితే ఖచ్చితంగా కొట్టేటటువంటి రైట్ లేదు. అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయాలి, సాక్ష్యాధారాలు సమర్పించాలి, జడ్జి ముందు పెట్టాలి. జైళ్ళు ఉన్నాయి, లాయర్లు ఉన్నారు, శిక్షించడానికి వాళ్ళు ఉన్నారు, కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి పోలీసులకు రైటే లేదు. ఎవ్వరు తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. దళితులైతేనేమి, నిరుపేదలైతేనేమి తప్పు జరిగితే మాత్రం మా ఛానల్కి ఫోన్ చేయండి, మా లాయర్ గారి నెంబర్ కూడా కింద పెడతాం. ఖచ్చితంగా మనకి ఇలాంటి పోలీసులు ఉంటే ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజలారా ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళే మీ నుంచి ఏం రాలేదు. సో ఖచ్చితంగా ఈ విధంగా మరి మహిళకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి మా V7 ఛానల్ ద్వారా కోరుకుంటున్నాము. సో పోలీసులకు కూడా, పోలీస్ అన్నలు కూడా ఎంతోమంది కష్టపడుతుంటారు, కానీ ఇటువంటి పోలీసుల వల్ల న్యాయ వ్యవస్థ మీద, ఈ పోలీస్ శాఖల మీద నమ్మకం పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. వాళ్ళు దిగమింగు కొన్ని దెబ్బలు తిన్నా కానీ తప్పు చేయకపోయినా ఏదో ఒక కేసులు బనాయించేసి వాళ్ళ మీద వారెంట్లు వేసేసి వేరే వాళ్ళ కేసులు ఒక మనుషుల మీద వారెంట్ల మీద నూకేసి ఆ కేసులు క్లోజ్ చేయడానికే చూస్తారు. ఒక దొంగ దొరికిందంటే దొరకని కేసులు ఎన్నో ఉంటాయి, 10 కేసులు ఆ దొంగల మీద వేస్తారు. సో మాతో కూడా కొంతమంది మాట్లాడడం జరుగుతుంది, మేము కోర్టులకి వెళ్తుంటాం కాబట్టి. సో అక్కడ కొంతమంది చెప్పడం జరుగుతుంది, ఏడుచుకుంటుంటా బాధపడుకుంటా చెప్తుంటారు కొంతమంది. సో ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ మీరు నమ్మకం ఏర్పరచుకోవాలి. ఇటువంటి వాళ్ళపైన చర్యలు కాదు, టోటల్ డ్యూటీల నుంచే ఉడవికేసాలని చెప్పేసి ఎంతోమంది నిరుద్యోగులను వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి. ఈనాడు సివిల్స్ ప్రిపేర్ అయ్యి కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళు రోడ్ల మీద తిరిగేటటువంటి పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళ పోలీసులు ఈ శాఖల నుంచి టోటల్గా వాళ్ళని తీసేసి ఒక పోలీస్ శాఖ మీద నమ్మకం ఏర్పరచుకోవాలంటే మంచి వ్యవస్థని, సామ్రాజ్యాన్ని మనము న్యాయమైనటువంటి పోలీస్ శాఖలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతాం.